We are in metro station underground అని చెప్పాలి, అట్లా చెప్పాలి మాట్లాడాలి. అంత గ్రూప్ అంతా యాడ్నో ఓ రకమైన మనిషి. అంత వేడి పెడుతుంటే వీనికి వేడి లేదంట. ఏడేసినారా అబ్బా. సాయిరామ్ సాయిరామ్. ఆడ అద్దంలో ఎవరో హీరో కనపడుతున్నాడు. ఎలివేటర్ దిగుతున్నాం. దీన్ని ఎలివేటర్ అంటారు. ఎలివేటర్ ఏం చూపించడం అది ఇది ఎలివేటర్ అంటారు దాన్ని. దీని అంటే ఎలివేటర్ అంటే ఆటోమేటిక్గా కిందికి పోతుంది. అవతల స్టెప్స్ అంటే మెడికల్ అనమాట. తెలుసుకోండి, మీకు తెలుసు. టిఫిన్ తిన్నారు. టిఫిన్ పెట్టాడు భాష ఎట్లుందంటే అబ్బా. దही వడ అన్నారు. మనం మిచ్చర్ దిగారు. టేస్ట్ ఎలా ఉందన్నా? అమృతం కాదు, అద్భుతం. దही వడ ఉడితే మిచ్చర్ వేసారు, తింటే పుదీనా వేసారు, కరివేపాకు వేసారు, క్యారెట్ ముక్కలు వేసారు, స్పూన్ వేసాడు. ఎక్విప్మెంట్ లోపలికి ఎంట్రీకి అవి తీసుకుంటున్నారు. మనకు ఉన్నాయి కదా పాటలు అవుతుంది. ఏంటిది బోర్డు ఇమేజ్ టుడే. అందరూ జేబులో పెట్టుకో. కేరళ. దిస్ ఈజ్ నాట్ కేరళ, దిస్ ఈజ్ కెమెరా లోగో. ఇది కెమెరా లోగో. ఇది వచ్చేసి ఫోటో టుడే. కేరళలో మేము ఎగ్జిబిషన్, ఆ పైన ఉండేది కేరళ అని. మేము కేరళలో ఎగ్జిబిషన్ పెడతాము. 3, 4 and 5 అక్టోబర్ 2025 మీరు రావాలి ఖచ్చితంగా. తర్వాత మిస్ అవ్వద్దండి. స్పెల్లింగ్ చెప్పలే కేరళ. సపక ప్రైస్ చేసుకోండి అని అలా. సపక ప్రైస్ మార్చిలో. నరేంద్ర వాట్ మ్యాన్ వాట్ ఇవి మర్చి పెట్టుకోమంటారు. 100 రూపాయలు. ఏ నరేంద్ర, దిస్ ఈస్ ఏమంటారు ఎగ్జిబిషన్, ఫోటో ఎగ్జిబిషన్. ఇదే మొత్తం సినిమా లెన్స్లు ఆడున్నాయి నరేంద్ర. అవి సినిమా లెన్సులు మొత్తం. ఏనా నాయంద్రనా చెప్తానబ్బా. ఇంకా రెడీ చేస్తున్నారు అదంతా. ఎట్లా ఉంటావా, సపరేట్ వెళ్ళిపోతావా? ఇంకా నాతో పాటే ఉండి అయితే. ఇవి 10 జంబో లైట్లు, సినిమా లైట్లు ఇవి. దీంటేమో ఇక్కడ చూడొచ్చు. ఇన్స్టాక్స్ బుజ్జి కెమెరాలు, చిన్న కెమెరాలు, బుజ్జి కెమెరాలు. తీసుకోప్ప తీసుకో. ఇవన్నీ లైట్ సెటప్స్. ఎట్లా నాయన
ఏది ఇది? ఇవన్నీ లైట్స్ స్టాండ్స్. మానిటర్స్, బెస్ట్ మానిటర్స్ BenQs. ఇది BenQ స్టాల్. అదే మానిటర్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి సౌండ్ సిస్టమ్కి సంబంధించినవి ఇక్కడంతా. ఇందులో రష్. ఇదేనండి ఇమేజ్ ఏఐ ఆడ చదువు. ఇమేజ్ ఏఐ. అదే ఎట్టుపోయినట్టు ఇక్కడే ఉండవా? ఎక్కడ పోయినా కూడా ఎంత ఎల్ఈడి స్క్రీన్లో కావచ్చు. అంత డ్రోన్. ఆల్ FPV డ్రోన్స్ ఆర్ హియర్. ఇవన్నీ FPV డ్రోన్స్ డైరెక్ట్. అంటే మన ఈ డ్రోన్ కాదు ఇది. దీనికి చాలా డిఫరెంట్. చాలా లైట్ వెయిట్ ఉంటాయి. బ్యాటరీ పెట్టాలి. ఇక్కడ బ్యాటరీ పెట్టాలా? ఇల్లోకే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. GoPro ఏ కెమెరాని కనెక్ట్ చేసుకోవచ్చు. వాటికి రిమోట్ కంట్రోల్స్ ఇవి. వీటికి ఫ్యూచర్లో తీసుకుంటే నేను ఇది ఖచ్చితంగా తీసుకున్నాను. 100% చూసినావా? కెమెరా దాని బ్యాటరీ మామూలు బ్యాటరీ ఇక్కడ పెట్టుకోవచ్చు. దాని చిన్న చిన్న డ్రోన్ ఇది చూసినా. ఇవన్నీ FPV అన్నీ FPV. కానీ ఫస్ట్ టైం చూస్తున్నా తెలుసా నేను. యాక్షన్ కెమెరా 65,000. ఇది బాగుంది. 65,000. దీని బ్యాటరీ జస్ట్ 8 minutes ఫ్లై. ఇంత పెద్ద బ్యాటరీ వస్తుంది దీనికి. బ్యాక్ సైడ్ దీంట్లో పెట్టడం జస్ట్ 8 minutes. 1.4 lakhs. 1.4 lakhs. Normal price. Regularly it will be around 2.6, 1.4. లైటింగ్ బాగా వస్తుంది. చాలా హార్డ్. మనం బాగుంది. స్టాల్. మళ్ళీ ఇది ఇంకో స్టాల్. ఇది పెద్ద స్టాల్ కదా మొత్తం. పోదారా మళ్ళీ చూద్దాం. LED స్క్రీన్స్. ఇది ఆల్ LED స్క్రీన్స్. బాగున్నాయి LED స్క్రీన్స్. ఇవన్నీ ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేమ్స్. డిఫరెంట్ ఫోటో ఫ్రేమ్స్, లామినేషన్ అన్నీ ఇవన్నీ కాదు.
కానీ ఇలా ఆల్బమ్స్, ఫోటో ఫ్రేమ్స్, స్టిక్ అవన్నీ ఈ ప్లేస్లో ఉంటాయి. ఇవన్నీ లైట్స్. గోడాక్స్ సింపెక్స్ మైకులు ఉన్నాయి తీసుకోవాలి. లేదు అంత లెక్క లేదు. స్టాండ్లు చూడప్ప, నాకు స్టాండ్ కావాలి దీనికి. ఆల్బమ్స్ तेरी वारी वारी आसां करा दे सारियां तेरी गल बात शहर विच वाली 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 ఏపీ ఖచ్చితంగా ఆల్బమ్ కొట్టకుండా అడుగు ఇది. आज तेरी वारी ఇవన్నీ ఆల్బమ్ స్టాండ్స్ అన్నమాట. చాలా బాగుంటాయి. బటర్ఫ్లై వెళ్ళిపుట్ట అంటే మీకు ఏం సైజ్ కావాలన్నా మళ్ళీ ఇది మోటార్ సపరేట్ వీక్లెస్ మోటార్ ఫోకస్ మోటార్ ఓకే సైడ్ రన్ బిరాజ్ కిట్ వస్తుంది అన్నది అందులో బాడీ సపరేట్ అండ్లో మళ్ళీ ఈ బ్యాటరీ డ్యూయల్ బ్యాటరీ ఈ రిమోట్ అనేది సపరేట్ ఉంటుంది. ఒకటి ఎంత పడుతుంది? అది ఉంది సార్. ఏది 85 ఇదా? ఇది తీసుకోవచ్చు మీరు. ఇది సపరేట్గా ఉంటుంది కానీ ఇందులో వచ్చి అడాప్టర్ అలాగే లిల్లీపుట్లో పిక్చర్ వస్తుంది. ఎవరెవరు కొన్నారని 10 రోజులు ఫోన్ చేస్తా. ఎట్లా ఎక్స్పీరియన్స్ చేసినావు? ఎంజాయ్ చేసినావు? ఆన్లో పెట్టిన చెప్పు. ఎంజాయ్ చేసినావు? ఎట్లా ఎంజాయ్ చేసినావు? ఈ చెన్నై టూరు ఆహ్లాదకరంగా చూసాము. బీచ్కి వెళ్ళాము, ఫిష్ తిన్నాము. బీచ్ తర్వాత KFCకి వెళ్ళాము. బీచ్లో ఏం తిన్నావు? బీచ్లో ఫిష్ తిన్నాము 2 రకాలు. నువ్వేం తిన్నావు? ఇసుక అమ్ముకునేవా ఈ బీచ్లో? ఇవి మేము కొనే ప్రోడక్ట్స్. ఈ పక్కన చూపిద్దాం. ఇదంతా మాదే వ్యాపారం. బాగుంది అక్వేరియం. నేనేనా? కొట్టున్నాను. నేనే సైన్ పెట్టాల్సి. ఎస్. సినిమాటోగ్రఫీ అంతా ఫోటోగ్రఫీ ఎక్కడ? ఈరోజు మేము రూమ్ చెక్అవుట్ చేస్తున్నాము. 3 days తర్వాత ఎల్లో ఎంత అద్భుతంగా మాకు వీళ్ళు లాడ్జ్ వాళ్ళు సర్వీస్ చేశారు. ఓకే అంకుల్ హాయ్ చెప్పండి. ఒక అద్దం పగలగొట్టి ఓకే డన్. ఇతను అలసిపోయి సొమసిపోయి ఆడ మొగం గడుగురా అంటే అద్దం పగలగొట్టి లెక్క కట్టినాడు వాళ్ళకి. అది గ్రేట్. 500. రాదు అంత గట్టిగా మాట్లాడు. దాంట్లో మైక్ లేదు.
36,000 పెట్టి ఖర్చు పెట్టి నేను కొన్నాను. నాకు 36,000 రూపాయల ప్రోడక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్. ఎందుకంటే అవసరం. ప్రతి పెళ్ళిలో నాకు చాలా అవసరం పడుతుంది కాబట్టి కొన్నాను. ఆ అమౌంట్ మా బ్యాచ్ మొత్తంలో ఎక్స్పెన్సివ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే నాగేంద్ర అన్న. ఎక్స్పెన్స్ అంటే కాదు కానీ దాని తర్వాత ఆయన నరేంద్ర అన్న. వీళ్ళిద్దరు చాలా ఎక్స్పెన్సివ్ పీపుల్స్ అన్నమాట. ర్యాపిడోలు బుక్ చేస్తే అవన్నీ క్యాన్సల్. మొత్తం ఫుల్ ట్రాఫిక్. ట్రైన్కి టైం లేట్ అవుతుంది. అదే గుద్దే ఫుల్ రష్. నరేంద్ర నాగేంద్ర ఏం మా కష్టాలు, ఇన్ని బ్యాగులు అన్నా కాదన్నా నాగేంద్రన్నా. ప్రోగ్రాంలకు పోయేటప్పుడు ఇంత కష్టమే. అదే ప్రోగ్రాంలకు పోయేటప్పుడు ఇంత కష్టమే. ఫోటోగ్రాఫర్ల కష్టాలు ఎట్లుంటాయి ఎవరు పట్టించుకోరు. మళ్ళీ ఫోటోగ్రాఫర్ సుఖపడతారు, బాగా సంపాదిస్తారు అంటారు. సుఖపడినాడు ఎవడు ఉండన్నా. కష్టపడి మోసం చేసే నా కొడుకులు నాకు సుఖపడేది పర్వాలేదు, ఎవరు సుఖపడరు. కష్టపడటం ఇట్లా సత్తులు కాడతాయి. ఇన్ని కష్టాలు పడి ఇన్ని ఎక్విప్మెంట్లు కొని మంచి మంచి ఫోటోలు ఇచ్చే విలువ ఉండదు మనుషులకి. స్ట్రైట్ ప్లాట్ఫామ్ నెంబర్ 10వ తరగతి. యాడ్ నుంచి వస్తున్నారు బ్రో మీరంతా? యాడ్ నుంచి వస్తున్నారు మీరంతా? రెడీగా ఉంది కాగా పక్కన ఈడ్చుకెత్తున్నాడు. నా వల్ల కావట్లే. జీవితంలో ఇంత కష్టం నేను ఆపొద్దు మళ్ళీనా. నిజాంటి ఆపొద్దు అంత అలాగే తెచ్చినా కూడా ఇంత కష్టం మళ్ళీ. అసలు వర్షం పడింది, ఓ మై గాడ్ ఫుల్ సౌండ్. నేనైతే ఒక బ్యాగ్, ఇదొకటి కెమెరా. నాకు ఈ రెండింటికి తిరిగి స్టార్ట్ అవుతుంది. నాకు ఈ 2 దాళ్ళకి తిరిగి స్టార్ట్ అవుతుంది. కానీ కష్టపడి మనం సాయంత్రానా కాదు, మనం ఇంత కష్టపడినా ఎందుకు ఇష్టంగా చేస్తాం చెప్పు పని. ప్రొఫెషనల్ మాకు ఫోటోగ్రఫీ అంటే అంత ప్రేమ. పిచ్చి ప్రేమ కాదు, పిచ్చి. ఇన్ని తిప్పలు పడి అది చెవడలు షర్టు కష్టార్జితం కష్టార్జితం గుర్తించి సావండి ఇప్పటికైనా. సైడ్ రా. కమన్ ఎన్ని కష్టాలు. ఇది ఇడ్సు ఒకటి ఇడ్సు ఒకటి హీట తీరిందే. ఇది మేము అటు నుంచి ఇటుకి వచ్చినాక తర్వాత మా పరిస్థితి. దిస్ ఈజ్ ఇండియన్ రైల్వే. ఇంకా కసేకాలు ఎక్కువైనాయి రా నీకు. తడిసి ముద్దైనాం ఫ్రెండ్స్. ఈ సైన్ వస్తుంది ఫ్రెండ్స్ దారుణంగా. వాట్ ఆర్ ద రైల్వే స్టేషన్ ఈజ్ గుడ్డింగ్ లుక్. గబ్బు సాలేగాళ్ళందరూ
ఇది ఇండియన్ రైల్వే అంట మొత్తం గబ్బు గబ్బిండు. నాకు ఓపిక లేదు బా ఎక్కు. ఇన్ని తక్కువ తెస్తున్నారు మీరు, మాకేనా శని షార్ట్ అయింది సామాన్లు ఎత్తకొచ్చాలికే. వీరేష్ లొకేషన్ తప్పు పడింది.